ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న పోటీ చేయొచ్చు. రూరల్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత. పంచాయతీరాజ్ చట్ట సవరణకు శాసనసభ ఆమోదం. బిల్లులను వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. జనాభా తగ్గడంతో దక్షిణాదిపై ఉత్తరాది రాజకీయ ఆధిపత్యం పెరుగుతున్నది. మంత్రి సీతక్క భవిష్యత్తులో అవసరం ఉంటే నిబంధనలు మార్చుకుందామని వెల్లడి. ఇది కేవలం కాంగ్రెస్ కోసం తెచ్చుకునేది ఇది. ఎందుకంటే కాంగ్రెస్లో రాజకీయ నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉంటే ఇదే ఎంపీటీసీగా కావచ్చు, లేకపోతే సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, పోటీ చేసే అర్హత లేదని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు దాన్ని సడలించి ముగ్గురు పిల్లలు ఉన్న మంచిదే, నలుగురు ఉన్న మంచిదే, పోటీ చేయొచ్చు అంటాను. దీనికి వంక ఏం చెప్తాను? ఉత్తరాదిలో ఎక్కువ మంది ఉన్నారు జనాభా, కాబట్టి ఉత్తరాది ఆధిపత్యం ఎక్కువ అయిపోయింది, దక్షిణాది జనాభాను పెంచుకుంటే ఆ జనాభాతోటి కొట్టచ్చు అంటాను. మరి జనాభా పెరిగే కొద్దీ ఆకలి ఎక్కువ అవుతుంది, నిరుద్యోగం ఎక్కువ అవుతుంది, పండించే పంటలు కూడా మరి ఎక్కువ కావాలి. జనాభా పెరుగుదల వల్ల, శారీరక బలం వల్ల అవతలంతో గెలుస్తాం అనుకుంటే కేసీఆర్ ఎంత ఉన్నాడు? గింత ఉన్నాడు. 6 కోట్ల మంది ఆంధ్రోళ్ళు ఉండే, 150 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండే, కేవలం వీళ్ళు 15 మంది ఎమ్మెల్యేలు ఉండే. మరి తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది? ఆలోచన గొప్పదై ఉండాలి, మనం ఎత్తుకున్న సిద్ధాంతం గొప్పదై ఉండాలి, మన భావజాలం గొప్పదై ఉండాలి. అవతలికి 1,00,000 మంది ఉన్నా ఒక్కడైనా పోరాడవచ్చు. జనాభా వానికి ఎక్కువ ఉంటే వానంతా మనం కనాలని చెప్తారా? ఇదేమైనా పద్ధతేనా? సీతక్క గారు ఆలోచన లేనితనం ఇది, అవగాహన రాహిత్యం ఇది. జనాభా ఎక్కువ. మరి అమెరికాలో 40 కోట్లే ఉన్నారు, చైనాలో 130 కోట్లు ఉన్నారు, మరి మన దగ్గర 140 కోట్లు ఉన్నారు. మరి అమెరికాతోటి మనం ఎందుకు పోటీ పడలేకపోతాను? మళ్ళీ వాళ్ళ జనాభా 40 కోట్లే కదా. మరి ఆ ప్రకారం చూసుకుంటే నువ్వు చెప్పిన ప్రకారము ఎక్కువ మందితోటి ఎక్కువ మంది కొట్లాడాలనుకుంటే తక్కువ మంది ఉన్నప్పుడు మనం తక్కువ మందే కావాలి కదా. తెలివి కల్లోళ్ళు ఎక్కువ అయినప్పుడు ఎవరితోటైనా కొట్లాడవచ్చు. తెలివి లేనితనం ఉన్నప్పుడే గిట్లా ఎక్కువ మంది పిల్లల్ని కనుర్రా అని ఒక తెలియదు ఒక్క మాటలు చెప్తారు. ఇదో ఆలోచన. మీరు పోటీ చేయండి అని చెప్పడానికి ఎక్కువ మంది పిల్లల్ని కనుర్రా అంటే తిని మీరు తీసుకొచ్చి పెడతారా?